హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఈ వారం ఏం జరిగింది, అలాగే ఫర్దర్గా ఎలా ఉండబోతున్నాయి ఎపిసోడ్స్, అంటే సెంటిమెంట్ పరంగా ఉంటుందనేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆఫీసు టెన్షన్స్ ఆ విధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు సెంటిమెంట్ పరంగా ఉండబోతుంది. ఆ సెంటిమెంట్ పరంగా ఏమి ఉండబోతుంది, అలాగే తాతగారికి ఏమైనా ప్రాబ్లం వస్తుంది, అపర్ణ గారు ఎందుకు విడాకుల గురించి అడిగారు, వీటి గురించి అన్నిటి గురించి మనం ఒక చిన్న విశ్లేషణ చేద్దామనేసి వీడియో చేస్తున్నాను. ఎవరిని కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. కొంతమంది నాకు మెసేజ్ చేశారు, బ్రహ్మముడిని ఎందుకు మీరు అంత లేపుతా ఉంటారు, అంత బాగలేదు కదా, స్టోరీ లైన్ బాగలేదు, అసలు ఏ టైంకి వేసినా అలాగనే ఉంటుంది అనేసి. మీరు ఏమన్నా అనుకోండి, బ్రహ్మముడి, గుప్పినంత మనసు ఈ రెండు సీరియళ్ళు నాకు లైఫ్ ఇచ్చాయి. అందుకోసం అనేసి నేను ఈ రెండు సీరియల్ గురించి ఏమైనా సరే, ఒక పాజిటివ్ పాయింట్ వచ్చినా, ఒక నెగిటివ్ పాయింట్ వచ్చినా నేనైతే వీడియోలో చేస్తూనే ఉంటాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే లోడింగ్ అవుతూ ఉంటాయి. అలాగే కార్తీక్ దీపంలో హై ఎపిసోడ్ జరిగింది లాస్ట్ వీక్లో, దాని గురించి కూడా ఒక వీడియో అయితే వస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బ్రహ్మముడికి వెళ్ళిపోయినాం. అంటే బ్రహ్మముడిలో ఈ వారంలో మనకు మెయిన్ పాయింట్స్ గురించే నేను చెప్తాను. మెయిన్ పాయింట్స్లో ఏం చెప్పారు, ఫుడ్ గురించి ప్రాబ్లం అయింది. అక్కడ ఫుడ్ గురించి ప్రాబ్లం అయితే ఆ ఫుడ్ వల్ల ఎంత ఎఫెక్ట్ అయిందంటే, ఇప్పుడు మన స్వప్న గారు ప్రెగ్నెంట్గా ఉంటారనేసి దాదాపు 10 నుంచి 20 సార్లు ఆ మాట వచ్చింది, ప్రెగ్నెంట్ అనేసి. ఆ ప్రెగ్నెంట్ అనేది ఎందుకంటే ఇప్పుడు దాదాపు నాకు తెలిసినంత వరకు జనవరిలో ఎప్పుడో అయితే మళ్ళీ ఉగాది కూడా వస్తుందేమో, ఇంకా ప్రెగ్నెంట్ అయితే మాత్రం అట్టే ఉంది. అది కొంచెం ముందుకు తీసుకెళ్తారనేసి డైరెక్టర్ గారు ఏమన్నా ఆలోచిస్తారేమో. ఎందుకంటే స్టోరీ లైన్ కూడా అంత లేదు కదా. ఇప్పుడు కావ్య అయితే అన్నం తెచ్చి పెడతాంది అనేసి స్టెల్లా వచ్చింది, స్టెల్లా వంట చేసే ఒక అమ్మాయి వచ్చింది. అలాగే అపర్ణ గారు విడాకులు అంటా ఉంటారు. అపర్ణ గారు విడాకులు అన్నా కానీ ఒక వారం లాగచ్చబ్బా, విడాకుల ఎపిసోడ్ని కూడా ఒక వారం లాగచ్చు. అసలు అపర్ణ గారు ఎందుకు ఆ విధంగా విడాకులు ఇస్తూ ఉంటారో అసలు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు రాజ్ తప్పు చేస్తే అపర్ణ గారు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. దాంట్లో ఏదో మిస్టరీ ఉందా ఏమనేసి. అది నన్ ఆఫ్ బిజినెస్ అని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే అపర్ణ గారు విడాకులు ఇవ్వడం కరెక్ట్ అనుకుంటారు లేదా అనుకుంటారు, కామెంట్ చేయండి ఖచ్చితంగా. సరే, అది అయిపోయిన తర్వాత స్వప్నకి కొంచెము మనము, ఎందుకంటే రాహుల్ కూడా కొంచెం మారుతూ ఉంటాడు. ఎందుకంటే రాహుల్ ఎపిసోడ్లు కూడా అంత హార్డ్ ఎపిసోడ్లు ఏం పెట్టట్లేదు కాబట్టి రాజును కూడా కొంచెం పైకి లేపాలంటే అందరినీ మళ్ళీ కలిపి, మళ్ళీ ఇప్పుడు పండగలు కూడా ఏమీ లేవు కాబట్టి కొంచెం సీరియల్ని కొంచెం సెంటిమెంట్గా ఆ విధంగా మూవ్మెంట్ చేయాలన్నా, అలాగే పిల్లల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే తల్లితనం ఎలా ఉంటుంది అని చెప్పేదానికి, వాటికన్నిటికీ చెప్పి అప్పుడు కావ్యాన్ని రాజుని దగ్గర చేస్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. అలాగే మన స్వప్న శ్రీమంతం జరగాలనుకుంటున్నారు లేదనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే విడాకుల విషయము, మీ విడాకుల పైన మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియో చూస్తున్నాను, నచ్చింది అనుకుంటాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.